ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ ఒక్క పేరు ఇప్పుడు ఐటీ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒకేసారి ఎన్నో అవకాశాలు చూపిస్తూనే వేలాది మంది టెక్కీల భవిష్యత్తును, వాళ్ల కుటుంబాల జీవితాల్ని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. సో ఈరోజు మనం ఈ పెద్ద మార్పు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ఇదొక రకంగా మానవ సంక్షోభం కూడా. ఈ మాటలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది గదో. ఒరాకిల్ కంపెనీలో గ్రూప్ మేనేజర్గా పనిచేసిన హృషికేశ్ నర్ష్ సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన ఇది. ఆయన కెరీర్లో అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక్క రాత్రిలో ఆయన ప్రపంచం మొత్తం తలక్రిందులైపోయింది. పాపం ఆయనలాగే ఇప్పుడు వేల మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. 30,000 ఇది కేవలం ఒక నంబర్ కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒక్క నిర్ణయంతో ఇంతమంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. ఈ సంఖ్య వెనుక 30,000 కుటుంబాల కథలు, వాళ్ల కలలు, తీరని ఆందోళనలు దాగి ఉన్నాయి. మనల్నింకా ఎక్కువ కలవరపరిచే విషయం ఏంటంటే ఈ 30,000 మందిలో ఏకంగా 12,000 మంది మన భారతీయులే. అంటే ఈ ఉద్యోగాల కోత అనే సునామీ మన దేశ ఐటీ నిపుణులపై ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు తీసేయడానికి అసలు కారణమేంటి? ఇది కేవలం ఒక్క కంపెనీ సమస్యనా, లేకపోతే మొత్తం ఐటీ ఇండస్ట్రీ గమనాన్నే మార్చేస్తున్న పెద్ద మార్పుల ఇదొక భాగమా? ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే కంపెనీలు ఏఐ విప్లవానికి తగ్గట్టుగా తమను తాము పూర్తిగా మార్చేసుకుంటున్నాయి. పునరావృతమయ్యే పనుల్ని, అంటే పదే పదే చేసే పనుల్ని మనుషుల కంటే వేగంగా, తప్పులు లేకుండా ఏఐ చేయగలుగుతోంది. దీంతో ఆ పనులు చేసే ఉద్యోగాలు ఇప్పుడు అవసరం లేకుండా పోతున్నాయి. ఇది బాధాకరమే అయినా ఇదే ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. ఉదాహరణకు క్లాడ్ కోవర్కర్ అనే ఒక ఏఐ టూల్ ఉంది. దీన్ని యాంథ్రోపిక్ అనే సంస్థ తయారుచేసింది. ఇది ఎలాంటిదంటే మనుషులు గంటల తరబడి చేసే చాలా క్లిష్టమైన ఆఫీస్ పనులను కూడా నిమిషాల్లో పూర్తి చేయగలదు. దీని ఫలితంగా ఆ పనులు చేసే చాలా ఐటీ రోల్స్కి ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. అసలు ఏఐ కోవర్కర్స్ ఏం చేయగలవు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను చదివి విశ్లేషించడం, క్లిష్టమైన డేటాను అనలైజ్ చేయడం, ఫైల్స్ మేనేజ్ చేయడం, ఇలా ఒకప్పుడు అనుభవం ఉన్న నిపుణులు మాత్రమే చేయగలిగే పనులను కూడా ఇవి చిటికెలో పూర్తి చేస్తున్నాయి. దాంతో ఆటోమేషన్ వల్ల ఈ రోల్స్ క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒరాకిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్నది నష్టాలు కాదు, ఒక పెద్ద వ్యూహం. ఆశ్చర్యంగా కంపెనీ మంచి లాభాల్లోనే ఉంది, కానీ భవిష్యత్తు మొత్తం ఏఐదే అని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏకంగా $156 బిలియన్ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. దానికోసం ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఉద్యోగాల కోతకు సిద్ధపడ్డారు. సరే, ఈ వ్యాపార లెక్కలు, వ్యూహాలు పక్కన పెడితే దీనికి చెల్లించాల్సిన మానవ మూల్యం చాలా పెద్దది. ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది, వాళ్ల కుటుంబాలు ఎలాంటి మానసిక, ఆర్థిక నరకాన్ని అనుభవిస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. పొద్దునే లేవగానే మీకు ఈమెయిల్ వచ్చింది, మార్చ్ 31 మీ చివరి వర్కింగ్ డే అని. ఆ తర్వాత క్షణమే మీ సిస్టమ్ యాక్సెస్ కూడా పోతుంది. ఎలా ఉంటుంది? వేలాది మందికి సరిగ్గా ఇదే జరిగింది. వాళ్ల భవిష్యత్తు ఒక్కసారిగా చీకట్లోకి జారిపోయింది. పరిహారంగా కంపెనీ 4 నెలల జీతం ఇస్తోంది. ఇది తాత్కాలికంగా ఆదుకోవచ్చు ఏమో, కానీ ఆలోచించండి, 16 ఏళ్ల కెరియర్కు, ఒక కుటుంబ భవిష్యత్తుకు ఇది సరైన మూల్యమేనా? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఆ 4 నెలల తర్వాత ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇంటి ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కుటుంబ ఖర్చులు, ఈ అనిశ్చితి వాళ్లను ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి, భయంలోకి నెట్టేస్తుందో కదా. ఇది కేవలం ఒరాకిల్ కథ మాత్రమే కాదు. మెటా, అమెజాన్ లాంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఐటీ పరిశ్రమను కుదిపేస్తున్న ఒక పెన్ను మార్పనమాట. ఈ పరిణామాల వల్ల మన దేశంలో, భారతదేశంలో దాదాపు 60 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణుల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. 60 లక్షలు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది ఈ సంఖ్య. సరే, ఇప్పటిదాకా సమస్య తీవ్రతను చూశాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఈ కొత్త ఏఐ శకంలో నిలదొక్కుకోవాలంటే ఐటీ నిపుణులు ఏం చెయ్యాలి? తమను తాము ఎలా సిద్ధం చేసుకోవాలి? భవిష్యత్తు చాలా స్పష్టంగా కనబడుతోంది. రిపీటేటివ్ కోడింగ్, మాన్యువల్ డేటా అనాలిసిస్ లాంటి పనులకు కాలం చెల్లింది. ఇప్పుడు ఎవరికి డిమాండ్ ఉంటుందంటే ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, అలాగే వ్యూహాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలు ఉన్నవాళ్లకే ఇండస్ట్రీలో భవిష్యత్తుంటుంది.
కాబట్టి కెరీర్ను కాపాడుకోవాలంటే ఇది ఒక రకంగా సర్వైవల్ గైడ్ లాంటిది. ముందుగా మీ స్కిల్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. తరువాత మార్కెట్లో ఏ కొత్త రోల్స్కి డిమాండ్ ఉందో తెలుసుకోండి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ చెయ్యలేని పనులైన సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచన వంటి స్కిల్స్ను బాగా పెంచుకోవాలి. ఇక ముగింపుగా చెప్పాలంటే, ఈ పరిస్థితి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి ముందు ఒక కీలకమైన ఛాలెంజ్ను ఉంచుతోంది. దీన్ని మనం తప్పించుకోలేం. అంతిమంగా ప్రతి ఐటీ నిపుణుడి ముందున్నవి రెండే దారులు. ఒకటి ఏఐతో కలిసి పనిచేయడం, లేదా రెండోది దానిచే భర్తీ చేయబడడం. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారో అనేది ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.